నమస్తే అందరికీ. నా పేరు మౌర్య. మీరు చూస్తున్నారు ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ 8th December 2025. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అండ్ ఆల్సో నేను మీకు బై ఆర్ సెల్ చేయమని అయితే చెప్పడం లేదు. నేను ఏ వీడియో ప్రొవైడ్ చేసినా అది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ట్రేడ్ కేర్ఫుల్లీ. లేట్ చేయకుండా వీడియో కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రీవియస్ డే మార్కెట్ చూస్తే మీరు మంచి బ్రేక్అవుట్ జరిగి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని అప్పర్ మూవ్ వెళ్ళడం జరిగింది. సో ఈరోజు మీరు ఎలా ట్రేడ్ చేయాలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ అంటే నథింగ్ బట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనకి నో గ్యాప్ అప్ నో గ్యాప్ డౌన్లో అయితే రన్ అవుతుంది. సో ఫ్లాట్ ఓపెనింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫ్లాట్ ఓపెనింగ్ ఉండి మార్కెట్ ఈ రేంజ్ 26,135 అండ్ 26,150 ఇది ఒక రేంజ్ మార్క్ చేసుకోండి. ఈ రేంజ్ ఒక మంచి బయింగ్ జోన్ అనమాట. ఈ రేంజ్ పైన మీకు మార్కెట్ సస్టైన్ అవుతుంటే మంచి బ్రేక్అవుట్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. టిల్ 26,250, 277, 300 ఈ లెవెల్స్ వరకు అయితే మీరు మంచి కాల్ని అయితే పట్టుకొని హోల్డ్ చేయొచ్చు. అరౌండ్ 30 to 40 పాయింట్స్ అయితే మీకు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది నా ప్రిడిక్షన్. నేను కాల్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను. మీరు పుట్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అంటే ఒకవేళ మార్కెట్ అరౌండ్ ఈ జోన్ 26,135కి కిందకి వచ్చినా లేకపోతే ఇక్కడ అరౌండ్ ఓపెన్ చేసి కిందకి 26,083 లెవెల్కి కిందకి మార్కెట్ రావడం జరిగితే అప్పుడు నేను పర్సనల్గా సెల్లింగ్లోకి అయితే ఆలోచిస్తాను. అప్పటి వరకు అయితే నేను కాల్లోనే ఉంటాను. అండ్ ఆల్సో 26,083 అండ్ 26,135 ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది నో ట్రేడింగ్ జోన్ అనమాట. ఎందుకంటే ఇక్కడికి మార్కెట్ ఎంటర్ అయిందంటే మార్కెట్ పైకైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఆర్ కిందకైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ రేంజ్లో ఉంటే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే కొద్దిసేపు మార్కెట్ అవాయిడ్ చేయండి. ఏ ఎటు సైడ్ బ్రేక్ ఇస్తుందో లెట్ మార్కెట్ డిసైడ్. అండ్ మనం ఇప్పుడు 1 వీక్ ప్రిడిక్షన్ అయితే ఏంటో చూద్దాము ఎలా ఉంటుందో. మీరు 1 డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి మార్కెట్ ఇప్పటికే ఒక 2-3 టైమ్స్ ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. బట్ నియర్లీ ఒక 3 టైమ్స్ అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది. సో దానికి దగ్గరగా 2 టైమ్స్ వెళ్ళింది. ఒకసారి బ్రేక్ ఇచ్చింది బట్ సస్టైన్ అవ్వలేక కిందకైతే రావడం జరిగింది. మీరు గమనిస్తే క్లియర్గా మార్కెట్ 20 EMAని ప్యూర్గా రెస్పెక్ట్ చేస్తూ పైకి వెళ్తుంది. సో నేను ఈ వీక్లో ఎండ్ అయిపోయే లోపల అంటే ఫ్రైడే ఎండ్ అయిపోయే లోపల నేను ప్రిడిక్ట్ చేసేది ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి అరౌండ్ 26,500 లెవెల్ 26,500 లెవెల్ని మార్కెట్ ఈజీగా రీచ్ అవుతుందని నేను పర్సనల్గా ప్రిడిక్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని నేను బై ఆర్ సెల్ అయితే చేయమని చెప్పట్లేదు. సో ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఎవరికైతే హెల్ప్ అనిపిస్తుందో వాళ్ళకి ఒక షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు బాయ్.